అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడు పంచాయతీలో స్వయంభూగా వెలిసిన శ్రీ 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 లక్ష్మీ కొత్త వెంకటరమణ స్వామివారి ఆలయంలో 46 ఏళ్ల కిందట ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం శిథిలమైంది. దీంతో ప్రస్తుతం నూతన ధ్వజస్తంభం పునర్నిర్మాణానికి భక్తుల విజ్ఞప్తి మేరకు గంగవరం కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. పూర్వం తమ పెద్దలే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, ఇప్పుడు ఈ దైవ కార్యానికి ముందుకొచ్చామని అన్నారు. 45 రోజుల్లోనే భక్తుల సహకారంతో నూతన ధ్వజస్తంభ నిర్మాణం, కళ్యాణకట్ట విస్తరణ, వినాయకుడు, హనుమంతుడు, గరుత్మంతుడు, జయ విజయులు, బలిపీఠం, శంకుచక్ర నామాలు, శ్రీవారి పాదుకలు, తులసికోట మొదలైన విగ్రహాలు ఏర్పాటు చేసి ఉచిత కళ్యాణార్థం గుడి ఆవరణలో అన్ని మౌలిక వసతులు కల్పించడం జరిగిందని, ఇంకా దాతలు ముందుకు రావాలని కోరారు. 3 రోజుల పాటు హోమాలు, విగ్రహ ప్రతిష్టలు, ధ్వజస్తంభ పునర్నిర్మాణ పనులు చురుగ్గా జరిగాయని, గణపతి పూజ, గోపూజ, మాతృక పూజ, పంచగవ్య మదనం, కలశస్థాపన, రక్షాబంధనం, మంత్రపుష్పం, నవగ్రహ ఆవాహిత దేవతలు, జపాలు, సుదర్శన హోమం, మంత్రపుష్పం, మహామంగళహారతి మొదలైన కార్యక్రమాలు వేద పండితులచే శాస్త్రోక్తంగా నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు, గంగవరం కుటుంబ సభ్యులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చెప్పదట్లా పైన లేదంటే భయపడతారు వాళ్ళు. ఈ పక్క కంటరండి, ఈ పక్క కంటరండి. హలో, ఒక నిమిషం ఉండండి. గోవిందా 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 పైకేసుకో. ప్లాస్టిక్ కవర్లు ఎవరు వేయొద్దు. ప్లాస్టిక్ కవర్ లేదండి. మీకు ఇచ్చిన సామాగ్రి కానీ ఓపెన్ చేసి వేయాలా. వేసి ప్రదక్షిణ చేసి పక్కకు పోయినాక కంకణదారు ప్రదక్షిణ చేసిన తర్వాత అప్పుడు మిగతా వాళ్ళు వేయాలి. తోక వెనక భాగము. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీమనభ గామినీం యస్యాం హిరణ్యం విందే జంగామశ్వం పరుషాణం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీమపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసోస్మ.
అనయా పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం సర్వఫలం మహాదేవతా సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. ఓం యమం మే వరుణశ్రుతి హవమ ఎవరైతే నూతనంగా వివాహం చేసుకుంటున్నారో ఆ వధూవరులు కూడా చేస్తారు. చివరగా కొత్త వెంకటరమణ గోవింద. శ్రీమద్రమారమణ గోవింద. రండి మోకేసుకోండి, ఊరికి తిరుగుతుంది మోకు. ఆ తర్వాత ఇక్కడ కంకణాలు పెట్టినాం. వాసుకి కంకణాలు అని చెప్పి ఎవరైతే కంకణ ధారణ చేస్తారో వాళ్ళందరికీ కూడా వీటిలో వాసుకి అనేటువంటి సర్పాన్ని మరియు మహావిష్ణువుకి శేషదల్పంగా ఉండేటువంటి ఆదిశేషుడిని వీరిరువురిని కూడా వాటిలో ఆవాహన చేసి ఇక్కడ కంకణాల్లో కంకణ ధారణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని కూడా మేము చేయలేము. ప్రతి మంత్రం చెప్పాలంటే మా వల్ల కాదు.